నల్గొండ జిల్లా ఎస్పీగా శరత్ చంద్ర పవార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు నల్గొండ జిల్లా ఎస్పీగా పనిచేసిన చందనా దీప్తి రైల్వే పోలీస్ విభాగానికి ఎస్పీగా బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న చందనా దీప్తిని రైల్వే పోలీస్ ఎస్పీగా బదిలీ చేయగా, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోలో ఎస్పీగా పనిచేస్తున్న శరత్ చంద్ర పవార్ను నల్గొండ ఎస్పీగా నియమించింది. దీంతో ఆయన మంగళవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. 2016 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన శరత్ చంద్ర పవార్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు చెందిన వ్యక్తి. బాంబే ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన ఆయన 2016లో ఐపీఎస్గా ఎంపికయ్యారు. మొదటిసారిగా ఏటూరు నాగారం అదనపు ఎస్పీగా పనిచేసిన ఆయన అనంతరం మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా పనిచేశారు. అనంతరం హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా, పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోలో ఎస్పీగా పనిచేస్తున్న ఆయనను నల్గొండ ఎస్పీగా నియమించడంతో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బేసిక్ పోలీసింగ్పై దృష్టి సారిస్తామని తెలిపారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి ఫిర్యాదులను స్వీకరించి వారికి న్యాయం చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. నమోదైన కేసులలో నిందితులకు శిక్షలు పడే విధంగా కృషి చేస్తామని చెప్పారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరోలో పనిచేసిన అనుభవంతో నల్గొండ జిల్లాలో డ్రగ్స్ మహమ్మారి నియంత్రణను ప్రాధాన్యత అంశంగా చేపట్టి దాని నిర్మూలనకు కృషి చేస్తానని తెలిపారు. డ్రగ్స్ వాడకం, రవాణాపై కఠిన చర్యలు చేపడతామని, అదే సమయంలో డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. జిల్లాలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, దొంగతనాలను ఛేదించడంలో సైతం నల్గొండ జిల్లా పోలీసులు మంచి ప్రతిభ చూపుతున్నారని, దానిని మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ దొంగతనాల నియంత్రణకు సమిష్టిగా కృషి చేస్తామని చెప్పారు. గతంలో ఎంతో మంది సీనియర్ పోలీస్ అధికారులు నల్గొండ జిల్లా పోలీస్ వ్యవస్థలో అనేక కార్యక్రమాలు చేపట్టారని, వాటిని కొనసాగిస్తూ మరింత సమర్థవంతంగా పనిచేస్తామని తెలిపారు. जनरल सैल्यूट सलामी शस्त्र वंदे शस्त्र बाजू शस्त्र श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। गार्ड कंधे शस्त्र गार्ड सेंट्री कलर है, बाकी गार्ड लाइन थर्ड। ఇవాళ నేను ఎస్పీ నల్గొండగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఐఎమ్ శరత్, 16 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. దీనికన్నా ముందు మేము మహబూబాబాద్ ఎస్పీగా చేసినాను, డీసీపీ సెంట్రల్ జోన్గా చేసినాను, డెప్యూటీ డైరెక్టర్ అకాడమీగా చేసినాను. ఇప్పుడు నేను ఎస్పీ తెలంగాణ టీజీఏఎన్బి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. నేను ఇవాళే ఛార్జ్ తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ దిస్ ఆపర్చునిటీ. నా రికగ్నైజింగ్ మై సర్వీసెస్, రికగ్నైజింగ్ మై వర్క్. గవర్నమెంట్ కూడా మంచి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. నౌ రిగార్డింగ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ నల్గొండ డిస్ట్రిక్ట్ పోలీస్, చాలా సీనియర్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ అన్ని సిస్టమ్స్ అన్నీ కూడా ప్లేస్ చేయడం జరిగింది. మై మెయిన్ ప్రయారిటీ వుడ్ బి బేసిక్ పోలీసింగ్. అంటే పోలీస్ ఫస్ట్ రెస్పాండర్స్ కాబట్టి
డయల్ 100 కాల్స్ వచ్చినా ఏ వచ్చినా కూడా ఫస్ట్ ప్రాంప్ట్గా రెస్పాండ్ అవ్వడము, ఎఫ్ఐఆర్స్ అనేవి ప్రాంప్ట్గా రిజిస్టర్ అవ్వడము, కేసెస్ డిటెక్ట్ అవ్వడము, ట్రయల్స్కి వెళ్ళినవన్నీ కూడా కన్విక్షన్ రావడము. దిస్ విల్ బీ ద బేసిక్ ప్రయారిటీ ఆఫ్ నల్గొండ పోలీస్. అదేవిధంగా నేను ఇప్పుడు డ్రగ్స్ నుంచి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నుంచి వస్తున్నాను కాబట్టి డ్రగ్స్ ఆల్సో ఈజ్ ద ప్రయారిటీ ఆఫ్ ది గవర్నమెంట్. హైదరాబాద్లో మొత్తం స్టేట్ టాస్క్ ఫోర్స్ చూస్తుండే ఐ కెన్ అండర్స్టాండ్, ఐ నో హౌ మచ్ ప్రయారిటీ ఈజ్ డ్రగ్స్ ఫర్ అస్. సో ఎక్కడ కూడా డ్రగ్స్ కన్సంప్షన్ లాంటివి, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్, లేకపోతే సెల్లింగ్ ఆర్ ప్రొడక్షన్ ఇట్లాంటివి ఏమున్నా కూడా వీ విల్ బీ వెరీ స్ట్రిక్ట్ ఆన్ దెమ్. వీ విల్ ఆల్సో ఎన్ష్యూర్ దెర్ ఇస్ డెఫినెట్ కన్విక్షన్ ఇన్ దీస్ కేసెస్. అదేవిధంగా వీ విల్ ఆల్సో కాన్సన్ట్రేట్ ఆన్ ప్రొటెక్టింగ్ ద వీక్, ఇన్ ద సెన్స్ ఉమెన్, చిల్డ్రన్ ఇట్లాంటివి ఏమున్నా కూడా డెఫినెట్లీ వీ విల్ బీ ద ఫస్ట్ రెస్పాండర్స్. ఇప్పుడు దాకా బ్రీఫ్గా అయిన మీటింగ్లో కూడా మన దగ్గర ప్రాపర్టీ అఫెన్సెస్ అనేవి లాస్ట్ కొంత టైం నుంచి అవుతున్నాయి. దే హ్యావ్ ఆల్రెడీ డన్ అ గుడ్ జాబ్ ఇన్ డిటెక్టింగ్ మోస్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ అఫెన్సెస్. అదేవిధంగా అదే ఎఫర్ట్ని ప్రీవియస్ ఎస్పీ మేడం చేసిన ఎఫర్ట్ని కూడా కంటిన్యూ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళుకుంటూ వీ విల్ ఎన్ష్యూర్ దట్ ప్రాపర్టీ అఫెన్సెస్ ఇలాంటివి ఉన్నా కూడా వీ విల్ డిటెక్ట్ దెమ్, వీ విల్ ఎన్ష్యూర్ దట్ దే డూ నాట్ హ్యాపెన్. ఐ జస్ట్ జాయిన్, ఒకసారి నేను అది కూడా రివ్యూ చేస్తాను. యూజువల్గా యాక్సిడెంట్స్కి మనం యాక్సిడెంట్ రెజల్యూషన్ టీమ్స్ అని చెప్పేసి లాస్ట్ టైం నేను ఉన్న డిస్ట్రిక్ట్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈసారి కూడా అందరూ స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేసి వాట్ బెస్ట్ వీ కెన్ డూ అనేది ఒకసారి వర్కౌట్ చేస్తాం. మా దగ్గర తెలంగాణ పోలీస్ అనేది ఇప్పుడు నేను అందులోకి పనిచేసి వస్తున్నాను కాబట్టి వీ హ్యావ్ చాలా వెరీ అడ్వాన్స్ టెక్నాలజీస్ టు అండర్స్టాండ్ ఎవరెవరు డ్రగ్స్ వాటికి బానిస అవుతున్నారని మనకి క్లియర్గా వీ కెన్ యూజ్ టెక్నాలజీ టు ఫైండ్ దెమ్ అవుట్. సో ఈ టెక్నాలజీ వాడుకుంటూ అట్ ద సేమ్ టైం ఆ ఫీల్డ్ ఇంటెలిజెన్స్ని వాడుకుంటూ ఫస్ట్ వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటూ ఇప్పుడు డ్రగ్స్ని మనం ఒకవేళ కంట్రోల్ చేయాలి, లేకపోతే కంప్లీట్గా ఎరాడికేట్ చేయాలంటే ఓన్లీ కేసులు కట్టి పట్టుకోవడమే కాకుండా అవేర్నెస్ తీసుకురావాలి, ప్లస్ కొంచెం రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టాలి. సో అంతా కంప్లీట్గా ఓవరాల్ యాంగిల్లో మేము వర్కౌట్ చేస్తాం. వీ విల్ సీ, ఇప్పుడు వర్కౌట్ చేస్తామండి. రౌడీ షీటర్స్ ఎవరెవరు ఉన్నారు, హూ ఆర్ ద పీపుల్ కాజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్సెస్ ఆర్ పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బెన్స్ ఎవరైనా చూసి వాళ్ళని కూడా కౌన్సిలింగ్ లాంటివి చేయడం వీ విల్ వర్కౌట్.